యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి 11వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచకం, రక్షాబంధనం మొదలయ్యే ఉత్సవాలు 11 వరకు జరగనున్నాయి. 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఉదయం, రాత్రి వివిధ అలంకార సేవల్లో స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన స్వామివారి ఎదుర్కోలు 7న, తిరుకల్యాణ మహోత్సవం 8న, దివ్య విమాన రథోత్సవం 9న నిర్వహించనున్నారు. 10న చక్రతీర్థం, 11వ తేదీన ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం, పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నిత్య శాశ్వ కొండపైకి ఫ్రీగా అనుమతించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో పలువురు ప్రముఖులతో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ముఖమండపం నందు సువర్ణ పుష్పార్చన కౌంటర్ వద్ద టికెట్లు ఇవ్వబడను. టికెట్ వేల 516 రూపాయలు. టికెట్ పై అవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం, పిలిస్తే పలికే దైవం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారు తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి స్వయం వ్యక్తమైన పంచనారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో దివి 1/3/2025 నుండి శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్తానుసారంగా వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం కొరకు సకల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేసి ఉన్నారు. రేపు ఉదయం 1వ తారీఖున స్వస్తివాచనంతో ఈ యొక్క కార్యక్రమాలకు శుభప్రదంగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఋత్విగ్వరణ, రక్షాబంధనంతో ఉదయం కార్యక్రమాలను శుభప్రదంగా ప్రారంభించుకొని ఎందరో ఋత్విక్కులు, పారాయణికులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం భూతల వైకుంఠమా అన్నట్టుగా శోభాయమానంగా ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంకాలం స్వామివారు వివిధ అలంకార సేవలలో పురవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు. స్వామిని చూచినంత మాత్రముననే స్వామి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుందని యొక్క చరిత్ర. ఈ క్షేత్రంలో 7వ తారీఖున విశేషంగా ఎదుర్కోలు మహోత్సవం, 8వ తారీఖున తిరుకల్యాణ మహోత్సవం, 9న రథోత్సవం జరుగుతుంది. ఎందరో భక్తులు ఈ రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రంలో నుండి కూడా విచ్చేసి ఈ యొక్క ఉత్సవాలను సేవించుతుంటారు. స్వామి యొక్క ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి అమ్మవారు పురవీధిలో ఉన్నటువంటి మాడవీధిలో వేంచేసి వారి యొక్క గుణగణాలను, వారి యొక్క విశేషమైనటువంటి గుణకీర్తనను కూడా ప్రకీర్తించడం జరుగుతుంది.